ఇమాంపేట ఎస్సీ హాస్టల్ విద్యార్థిని అస్మిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలిసివేస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే గురుకులాల పనితీరుపై సమీక్షించి విద్యార్థుల ప్రాణాలు రక్షించాలని కవిత కోరారు. పరీక్షల సమయం కాబట్టి విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కౌన్సిలర్ల సంఖ్యను పెంచాలని ఎమ్మెల్సీ కవిత సూచన చేశారు. ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థిని ఎస్సీ గురుకుల హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని మరి అంతకన్నా ముందే ఒక వారం రోజుల క్రితం వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఇంకొక పాప సూసైడ్ చేసుకుంటే మరి ఆ సూసైడ్ తోని మనస్తాపం చెందినటువంటి ఆ బిడ్డ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా స్థిమితపడ్డారు. కానీ మళ్ళీ వెంటనే అధికారులు ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ మీరు రావాలి స్కూల్కి అనగానే మనాది పెట్టుకున్నటువంటి ఆ పాప మరి ఇక్కడ ఇంటి దగ్గరే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనే గత 2 వారాల క్రితం భువనగిరిలో బీసీ హాస్టల్లో 2 ఆడపిల్లలు సూసైడ్ చేసుకోవడం చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ ఇమాంపేటకు సంబంధించినటువంటి ఎస్సీ గురుకుల హాస్టల్లో మరొక 2 ఆడపిల్లలు ఇలా చనిపోవడం అన్నది